నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం కృషి చేస్తోందన్న పొన్నం. దమ్ముంటే బిల్లులను ఆమోదింపజేయాలని బీజేపీ నేతలకు సవాల్. హైదరాబాద్ను కాలుష్యరహితంగా మార్చేందుకే పారిశ్రామిక విధానం. కావాలనే ప్రతిపక్షాలు బురద చల్లుతున్నాయని ఉత్తమ్ మండిపాటు. సిగాచి పేలుళ్ల ఘటనలో పోలీసుల దర్యాప్తు తీరుపై హైకోర్టు ఆగ్రహం. విచారణపై నివేదిక ఇవ్వాలని ఏఏజీకి ఆదేశం. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనాకు 21 ఏళ్ల జైలు శిక్ష. మరో 3 అవినీతి కేసుల్లో దోషిగా తేల్చిన కోర్టు. పాలిస్టరైన్ బోర్డుల వల్లే హాంకాంగ్లో భారీ అగ్ని ప్రమాదం. 55కు చేరిన మృతుల సంఖ్య, గల్లంతైన వారి కోసం గాలింపు.